రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ అటు విద్యుత్ లేక అనేక పంట దిగుబడులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఆయన పాలన స్టార్ట్ అయ్యాక ఉచితంగా వాళ్ళకి విద్యుత్ ఇచ్చి రైతే రాజు అని నిరూపించారు వైఎస్. చాలామంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, వాళ్ళు వాగ్దానాలు చేస్తూ ఉంటారు, కానీ అవి కాలక్రమాన వాళ్ళతో పాటు అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మాట తప్పం మడమ తిప్పం అని వైఎస్ చెప్తూ ఉంటారు. ఆ మాట ఖచ్చితంగా అమలు చేసిన మనిషి ఎవరు అంటే వైఎస్ఆరే. మొన్న శివంపేట మండలం మన పక్కన అంటే తను ఉన్నప్పుడు శివంపేట మండలికి వచ్చినప్పుడు ఎంత కళాకారులు సంబరంగా పాడుకునే పాట, ఎంత మన ఆయన పథకాల కోసం హుషారుగా పాడుకునే పాట ఎట్లా పాడిన ఆయన పాదయాత్రలో వచ్చినప్పుడు. రాజన్న రంగన్న రారవోరి రాములన్న రాజశేఖర్ అన్న రానే వస్తున్నాడు, రాజన్న రంగన్న రారవోరి రాములన్న రాజశేఖర్ అన్న రానే వస్తున్నాడు. వచ్చే 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 రాజన్న వరాల నంది మన ఊరి పల్లెలక వస్తున్నాడు, వచ్చే వచ్చే రాజన్న వరాల నంది మన ఊరి పల్లెలక వస్తున్నాడు. మా మంచి రాజన్న మమ్మేలే రాజన్న బాధలు బాబేటి బాంధుడే రాజన్న, మంచి రాజన్న మమ్మేలే రాజన్న బాధలు బాబేటి బాంధుడే రాజన్న, మా మంచి రాజన్న మమ్మేలే రాజన్న బాధలు బాబేటి బాంధుడే రాజన్న, మంచి రాజన్న మమ్మేలే రాజన్న బాధలు బాబేటి బాంధుడే రాజన్న. అలాంటి మహానేత మరణించారంటే నిజంగా ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయిందండి. ఒక్క నిమిషం ఆయన కనపడలేదు అన్న వార్త వినగానే కూడా ఫస్ట్ వస్తారు, ఇంకా తిరిగి వస్తారు, ఆయన ఎలాగైనా రావాలి అని కూడా ఆయన కోసం పూజలు ప్రార్థనలు చేయని మనుషులు అంటూ లేరు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఆయన కనపడాలి, రావాలి, తిరిగి రావాలని ఆశించారు. కానీ బ్యాడ్ లక్, ఆయన అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ బాధ నుండి కూడా చాలామంది తేరుకోలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. మీకేమనిపించింది ఆ సందర్భంలో? మొత్తం మేఘాలు కమ్ముకొని ఆ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అదే ఒక 2-3 రోజుల దాకా కూడా దాదాపుగా అదే పరిస్థితి. మరి ఆ టైంలో వాస్తవానికి ఒక ఎట్లా అంటే ఆ చెట్లల్లో ఆ ఆకులల్లో ఎక్కడున్నాడు ఏడ ఉన్నాడు అసలు ఆ పరిస్థితి దారుణంగా అసలు వర్ణించలేంది. ఆకుల్లో ఆకైనా అన్న రాజన్న, పువ్వుల్లో పువ్వైన పూరెమ్మ రాజన్న, ఆకుల్లో ఆకైనా అన్న రాజన్న, పువ్వుల్లో పువ్వైన పూరెమ్మ రాజన్న, ప్రాణమున్నంత వరకు ప్రజల సేవ చేయనికి, ప్రాణమున్నంత వరకు ప్రజల సేవ చేయనికి, పేద ప్రజలందరికీ పెన్నిది తానయ్యి, పేద ప్రజలందరికీ పెన్నిది తానయ్యి, బడుగు బలహీనులకు బంధువే తానయ్యి, బలహీనులకు బంధువే తానయ్యి, అరే బడుగు బలహీనులకు బంధువే తానయ్యి, బలహీనులకు బంధువే తానయ్యి, ప్రజల కొరకు తాపించే నాయకుడే మన అన్న, ఆకుల్లో ఆకైనా అన్న రాజన్న. మహిళలంటే ఎంత గౌరవమో వయస్కి మనకు తెలుసు. మహిళలకు పెద్ద పీట వేశారు ఆయన పాలనలో. అందరినీ కూడా ఫస్ట్ ఆయన మైక్ తీసుకోగానే ఎక్కడైనా మాట్లాడాలని అనగానే కూడా నా అక్కలకి నా చెల్లెమ్మలకి అనే స్టార్ట్ చేస్తారు. అంత ఇది ఆయనకి స్త్రీలంటే. మీరు చెప్పండి, అంత ఆయన గొప్పతనం అంటే స్త్రీల పట్ల ఆయన చూపించిన ఆ గౌరవాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? అంటే మహిళలు అనేక రకాలుగా వేధించబడుతున్నారు. మరి మహిళలు అనేక రంగాలలో చిన్నచూపు చూడబడుతున్నారు. ఇప్పుడు ఈ రోజులలో ఆడపిల్లలకు చదువులేందుకు ఏ ఇంటికి ఇచ్చిన అంట్లు దోమేదే కుండల దోమేదే ఎందుకని చెప్పి మరి అట్లా కూడా చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా వరకట్నాల చావులు అటువంటి చాలా చాలా రకాలుగా ఇబ్బంది ఉండి వాటన్నిటిని గమనించిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వాళ్ళ కోసం ప్రత్యేకమైన పథకాలు చేపట్టి అనేక రకాలుగా చైతన్యవంతున కార్యక్రమాలు చేసింది. కాబట్టి రావే సెల్లి ఓ బంగారు తల్లి ఈ లోకానికే నువ్వు కల్పావల్లి, రావే సెల్లి ఓ బంగారు తల్లి ఈ లోకానికే నువ్వు కల్పావల్లి, రావే సెల్లి ఓ బంగారు తల్లి ఈ లోకానికే నువ్వు కల్పావల్లి, రావే సెల్లి ఓ బంగారు తల్లి ఈ లోకానికే నువ్వు కల్పావల్లి. అయ్యారే అయ్యా అయ్యారే అయ్యారే అయ్యా అయ్యా అయ్యారే అయ్యారే అయ్యా
ఎలక్షన్స్ టైంలో చెప్తుంటారు అనేక మాటలు, ముఖ్యంగా ఆడపడుచుల ఓట్స్ కోసం చాలా మాటలు చెప్తూ ఉంటారు. కానీ అవేవి ఆచరణలో మాత్రం పెట్టరు. ఒక ఓట్ బ్యాంక్గానే వాళ్ళని చూసేవాళ్ళు. కానీ వైఎస్ తన పాలనలో మాత్రం తాను ఏదైతే వాగ్దానాలు మహిళల కోసం చేశారో అవన్నీ కూడా నిలబెట్టారు. మహిళా శక్తి అనేది ఎంత ముఖ్యమో దేశానికి అనేది కూడా చాటి చెప్పారు ఆయన ఆ పాలనలో. మీరైతే చెప్తుంటారు. అమ్మలారా, అక్కలారా, తల్లులారా అని భావించే ఆ పదాల నుంచి ఒక చిన్న పాటను రాసుకోవడం జరిగింది. ఒక్కరొక్కరు కలిసి అక్కలారో అక్కలారా మీరు ఒక్కటయ్యి రండి చెల్లెలారో చెల్లెలారా. ఒక్కరొక్కరు కలిసి అక్కలారో అక్కలారా మీరు ఒక్కటయ్యి రండి అన్నలారో తమ్ములారా. ఒక్కరొక్కరు కలిసి అక్కలారో అక్కలారా మీరు ఒక్కటయ్యి రండి చెల్లెలారో చెల్లెలారా. మరి ఈ విధంగా మహిళామణులను ఉత్తేజపరిచే మంచి మనసున్న మరి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి చెప్పాలంటే పల్లెలలో అనేక రకాలుగా పేదోళ్ళ కోసం పాటుపడే మన దివంగత నేత. ఆయన కోసం పల్లె పల్లె గదిల చూడు పేదన్న ఉరికి రారా, పల్లె పల్లె గదిల చూడు పల్లె పల్లె గదిల చూడు పేదన్న ఉరికి రారా, పల్లె గదిల చూడు పేదన్న ఉరికి రారా. వయసారు అండగుండురో వయసారు అండగుండురో పేదల యాదయ్య, వయసారు అండగుండురో పేదల యాదయ్య. మన తాత మరువలేదు మన తండ్రి మరువలేదు, మన తాత మరువలేదు మన తండ్రి మరువలేదు, మన తాత మరువలేదు మన తండ్రి మరువలేదు, మన తాత మరువలేదు మన తండ్రి మరువలేదు. బతుకులు మారాలిరో పేదల యాదయ్య, బతుకులు మారాలిరో పేదల యాదయ్య. బాధలు తీరాలిరో పేదల యాదయ్య, బాధలు తీరాలిరో పేదల యాదయ్య, మన బాధలు తీరాలిరో పేదల యాదయ్య, బాధలు తీరాలిరో పేదల యాదయ్య. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి వైఎస్ఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి వైఎస్ఆర్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి వైఎస్ఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి వైఎస్ఆర్. సేవలెన్నో చేసరా పేదల యాదయ్య, సేవలెన్నో చేసరా పేదల యాదయ్య, మనకు సేవలెన్నో చేసరా పేదల యాదయ్య, సేవలెన్నో చేసరా పేదల యాదయ్య, మనకు సేవలెన్నో చేసరా పేదల యాదయ్య, సేవలెన్నో చేసరా పేదల యాదయ్య. మామూలుగా అందరూ ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ గారికి ఇంకొక పేరు ఉంది, పేదల ముఖ్యమంత్రి. ఆయన అంటే పేదల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక ముందు స్థాయిలో చూడాలని ఆశించిన వ్యక్తి కాబట్టి ఆయన్ని పేదల ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి అంటారు. ప్రజల కోసం అనుక్షణం చనిపోయేంత వరకు కూడా ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మా వైఎస్ అంటారు. ఎవరిని అడిగినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే కూడా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మా వైఎస్ అనే పిలుస్తూ ఉన్న సందర్భాలు కూడా మనం చాలా చూసాము. అలాంటి వైఎస్ఆర్ గారు ఇక లేరు అంటే అది నిజంగా అందరికీ బాధాకరమైన విషయమే. కానీ ప్రతి ఒక్కరు కూడా మనసులో ఆయనకి నమస్కారం చేసుకుంటూనే ఉంటారేమో, ప్రతిరోజు జోహార్లు చెప్తూనే ఉంటారు. ఎల్లయ్య గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయనకు ఎన్నిసార్లు జోహార్లు తెలిపినా మరి రుణం తీర్చుకోలేనిది ఆయనది. జోహార్లు జోహార్లు వైఎస్ఆర్కు జోహార్లు, జోహార్లు జోహార్లు వైఎస్ఆర్కు జోహార్లు, రాజన్నకు జోహార్లు, అమరవీరుడికి జోహార్లు, త్యాగమూర్తికి జోహార్లు. ఆత్మహత్యలు ఆగాలన్నాడు, అన్నదాతలు ఎదగాలన్నాడు, అవినీతంతం కావాలన్నాడు, ఆగడాలిక మానాలన్నాడు, ఆగడాలిక మానాలన్నాడు, ఆగడాలిక మానాలన్నాడు, ఆకలి బాధలు పోవాలన్నాడు, ఆరోగ్యంగా ఉండాలన్నాడు. జోహార్లు జోహార్లు వైఎస్ఆర్కు జోహార్లు. నిజంగానే
ఒక కుటుంబ పెద్దగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మనసున్న మహారాజుగా, ముఖ్యంగా చెప్పాలంటే అంత స్థానం సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగానే జోహార్లండి. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మీ పాటల రూపంలో మాకు అందించినందుకు ధన్యవాదాలు యాకన్న గారు, ఎల్లయ్య గారు, అలాగే శ్రీహరి గారు, అలాగే సోమేష్, దామోదర్ గారు, మీకు కూడా ధన్యవాదాలండి డోలక్ అవకాశం కల్పించినందుకు. ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా గీతాంజలి ప్రత్యేక కార్యక్రమం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.